ఆల్ ఎలక్ట్రీ ఫ్యామిలీ నంబర్స్ మన గుడ్ న్యూస్. ఈరోజు మనకు కొత్త గెట్వే అనేది వచ్చింది. దాంట్లో మనం ఏ విధంగా రీఛార్జ్ చేసుకోవాలనేది మీకు 1 by 1 స్టెప్ బై స్టెప్ అనేది మీకు వివరిస్తాను. ముందుగా ఇక్కడ ప్రీపెయిడ్ మొబైల్పై మీరు క్లిక్ చేసేయండి. మతుంచుకోండి, మొబైల్ రీఛార్జ్ చేసేటప్పుడు మీరు కొత్తగా ఫ్రెష్గా ఓపెన్ చేయండి. కొందరు మినిమైజ్లో ఉంచుకుంటారు, ఆ విధంగా కాదు. మీరు రీఛార్జ్ చేసుకునేటప్పుడల్లా అప్లికేషన్ను కొత్తగా ఫ్రెష్గా ఓపెన్ చేసి రీఛార్జ్ చేసుకోండి. ఓకే, ఫ్రెష్గా ఓపెన్ చేసిన తర్వాత ప్రీపెయిడ్ మొబైల్ ఉంది కదా, దానిపైన మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ప్రీపెయిడ్ రీఛార్జ్ అనే ఆప్షన్ వస్తుంది, మీకు అనిపిస్తుంది. దానిపైన మీరు క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి, మీ యొక్క మొబైల్ నెంబరు ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ప్లాన్ ఉంది, కింద ప్లాన్పై క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకు ఏదైనా ఒకటి మీకు ఏదైనా మీరు చేసుకోవచ్చు. ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి. మీకు కొన్ని ఆప్షన్స్ అనేది మీకు కొత్తగా షో అవుతున్నాయి మీకు ఇక్కడ ప్లాన్స్. అవి కాకుండా మీరు ఒక్కసారి ఫోన్పేకి వెళ్ళి మీ ప్లాన్ చెక్ చేసుకోండి. మీరు ఏదైతే అక్కడ ప్లాన్లు చెక్ చేసుకొని ఆ ప్లాన్ మాత్రమే మీరు ఇక్కడ చేయండి. కొన్ని ప్లాన్స్ మనకి ఇక్కడ వెళ్ళిపోయినాయి. ఇప్పుడు నేను ఇది ఏంటిదంటే ఎయిర్టెల్ది కొన్ని ఇప్పుడు అప్లికేషన్ కొన్ని లేవు ఆ ప్లాన్లు. మరి ఏ ప్లాన్స్ మనకి ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి, ఏ ప్లాన్స్ లేవు అనేది మీరు ఫోన్పేకి వెళ్ళి ఒకసారి సెర్చ్ చేయండి. ఆ ప్లాన్స్ని మాత్రం రీఛార్జ్ చేయండి. మీరు అక్కడ ఎయిర్టెల్ ఒక ప్లాన్ ఉండదు, ఇక్కడ మీరు రీఛార్జ్ చేసుకుంటారు, అది ఫెయిల్ అవుతుంది. అప్పుడు మీరేమంటారు, సార్ ఫెయిల్ అయింది సార్ అని అంటారు. ఆ విధంగా కాకుండా మీరు ఫోన్పేకి వెళ్ళి ఒకసారి ప్లాన్స్ చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని ఇప్పుడు ఏది రన్నింగ్లో ఉంది ప్లాన్ అని చూసుకొని ఆ ప్లాన్ మీరు ఎంచుకొని చేస్తే 100% మీకు రీఛార్జ్ అనేది సక్సెస్ఫుల్ అవుతుంది. ఈ విధంగా మీరు చూడండి. మన అప్లికేషన్లో అక్కడనే డిస్కౌంట్ అనేది వస్తుంది. కొన్ని అప్లికేషన్లో మీకు డిస్కౌంట్ రాదు, క్యాష్ బ్యాక్ వస్తుంది. ఆ క్యాష్ బ్యాక్ మళ్ళీ విత్డ్రా పెట్టుకోవాలంటే ఆ వాలెట్లో 500 రూపీస్ 1000 రూపీస్ అయితే అప్పుడు దాన్ని విత్డ్రా పెట్టుకుంటారు. మనకు అట్లా కాదు, ఈ వెంటనే అప్పటిదప్పుడే మనకు డిస్కౌంట్లో వచ్చేసి మీకు ఫోన్పేకి వెళ్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, నేను ఇక్కడ చూడండి 599 రూపీస్ ఉంది ఎగ్జాంపుల్. ఓకే, 509 ఉందండి. 509 అనేది మీకు ఇక్కడ డిస్కౌంట్ ఎంత వస్తుంది చూడండి, 54 రూపీస్. ఈ విధంగా ప్రతి దానికి కూడా మీకు ఇక్కడ డిస్కౌంట్ అనేది వస్తుంది. కాబట్టి మీరు డిస్కౌంట్ అయ్యే మీరు ఫోన్పేకి అనేది మీరు వెళ్తారు. సో నేను డెమో కోసం ఒకటి మీకు చూపెడుతున్నాను. ఒక 22 రూపీస్ అనేది నేను మీకోసము చేస్తాను, మీరు చూడండి. ఇక్కడ మీరు ప్లాన్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఎంటర్ యువర్ ప్యాకేజ్ ఉంటుంది. ఎంటర్ యువర్ పాస్వర్డ్, అక్కడ పాస్వర్డ్ని మీరు ఎంటర్ చేసేయండి. నా పాస్వర్డ్ని ఎంటర్ చేస్తున్నాను. మీరు అక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత అక్కడ యూఏపే ఉంది కదా, యూఏపే క్లిక్ చేసేయండి. నేను కూడా పాస్వర్డ్ ఎంటర్ చేసేసి యూఏపే క్లిక్ చేస్తాను. ఓకే, నా పాస్వర్డ్ నేను ఎంటర్ చేశాను. ఎంటర్ చేసిన తర్వాత యూఏపే ఉంది కదా, దానిపైన నేను క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత చూడండి, డైరెక్ట్గా నూతన గెట్వేకి వెళ్తుంది. న్యూ గెట్వే చూడండి. ఇక్కడ గెట్వేలో మీకు అనేక ఆప్షన్లు కనిపిస్తాయి. మీరు కార్డు ద్వారా చేసుకోవచ్చు, నెట్ బ్యాంకింగ్ ద్వారా చేసుకోవచ్చు, వాలెట్ ద్వారా చేసుకోవచ్చు. మీరు కనిపిస్తుంది కార్డుల ద్వారా, ఏటీఎం కార్డు, డెబిట్ కార్డుతో చేసుకోవచ్చు. తర్వాత క్రెడిట్ కార్డుతో కూడా మీరు చేసుకోవచ్చు. నెట్ బ్యాంకింగ్ ఉంటే నెట్ బ్యాంకింగ్ ద్వారా చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీకు ఆప్షన్లు అనేది మీకు షో అనేది అవుతున్నాయి. ముందు ఇక్కడ మీరు ఇవి కాకుండా మీ దగ్గర ఫోన్పే గూగుల్ పే ఉందనుకోండి, ఫస్ట్ ఆప్షన్ తీసుకోండి. ఫస్ట్ ఆప్షన్ కనిపిస్తుంది. ఫోన్పే ఉంటే ఫోన్పే క్లిక్ చేయండి, గూగుల్ పే ఉంటే గూగుల్ పే. ఫస్ట్ ఆప్షన్ అందరికీ ఆప్షన్, ఈ ఆప్షన్ షో అవుతుంది. చూడండి, ఎందుకు ఇవి రెండు ఎందుకు అవుతాయంటే మీ మొబైల్లో ఏవైతే పేమెంట్స్ సంబంధించిన వ్యాలెట్లు ఉంటాయో అవన్నీ కూడా ఒకవేళ ఇవి షో అవుతాయి. కాబట్టి ఇక్కడ ఫోన్పే గూగుల్ పే ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది. ఫోన్పే ఉన్న వాళ్ళు ఫోన్పే క్లిక్ చేయండి, గూగుల్ పే ఉన్న వాళ్ళు గూగుల్ పేపై క్లిక్ చేయండి. ఇంకా పైన మీకు షో అవుతున్నాయి, ప్రతి ఒక్కరు కూడా షో అవుతాయి. పైన ఉన్న వాటిని మీరు క్లిక్ చేస్తే తొందరగా మీకు పేమెంట్ అనేది కంప్లీట్ అనేది అవుతుంది. కాబట్టి పైన ఉన్న దాన్ని మీరు క్లిక్ చేయండి. నేను ఫోన్పేపై క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఫోన్పేపై క్లిక్ చేయగానే ఈ విధంగా వస్తుంది. వెయిట్ చేయండి. ఇక్కడ వచ్చిన తర్వాత నేను పేమెంట్ చేస్తున్నాను. మతుంచుకోండి, యూపీఐ ఐడి కొట్టిన తర్వాత మీరు అక్కడ బ్యాక్ తీసుకోకండి. చాలామంది మళ్ళీ బ్యాక్ తీసుకుంటున్నారు. ఆటోమేటిక్గా దానికి అదే బ్యాక్ అయిపోతుంది. మీకు రీఛార్జ్ కంప్లీట్ అయ్యేదాకా దాన్ని 80% లోపల ఎక్కడ కూడా టచ్ చేయకండి. జస్ట్ యూపీఐ ఐడి కొట్టేసి ఖాళీగా చూసుకుంటూ ఉండండి. ఆటోమేటిక్గా అది బ్యాక్ వస్తుంది. చూడండి, నేను కొట్టేశాను.
దానికి అదే బ్యాక్ వస్తుంది. చూశారు కదా, నేను ఏం చేయలేదు అక్కడ. మీరు కూడా అక్కడ ఏం చేయకండి, డన్ ఏం చేయకండి, ఏం క్లిక్ చేయకండి, ఆటోమేటిక్గా అదే బ్యాక్ వస్తుంది. అక్కడ చూడండి పైన అమౌంట్ కట్ అయిపోయింది. బ్యాంకులకు వెళ్ళి మీరు వెయిటింగ్ చేయండి. చాలామంది వెయిటింగ్ చేస్తలేరు. కన్ఫర్మ్ పేమెంట్ కావాలి, కన్ఫర్మ్ కావాలి పేమెంట్. ఇప్పుడు కన్ఫర్మ్ అయింది. చూశారు కదా, మీరు అక్కడ ఏం క్లిక్ చేయకండి. ఓకే, పేమెంట్ సక్సెస్ఫుల్ కంప్లీట్ అయిపోయింది. అక్కడ మీరు ఏం చేయకండి, టచ్ కూడా చేయకండి. టచ్ చేస్తే వెళ్ళిపోతుంది. టచ్ చేయకండి, వెయిటింగ్ చేయండి. చూడండి పైన రీఛార్జ్ కంప్లీట్ అయిపోయింది, సక్సెస్ఫుల్ రీఛార్జ్. చూశారు కదా, రీఛార్జ్ సక్సెస్ఫుల్. ఇంకో మనకు స్క్రీన్ మీద వచ్చింది, పైన మెసేజ్లు కూడా మనకు వస్తున్నాయి. రీఛార్జ్ సక్సెస్ఫుల్ అయిపోయింది. మొత్తం చూసుకోండి. యూపీఐ ఐడి ఒక్కసారి ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని బ్యాక్ తీసుకోకండి, దానికి ఆటోమేటిక్గా బ్యాక్ వస్తుంది. రీఛార్జ్ అయిపోయేదాకా వెయిట్ చేయండి. ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ అయ్యేదాకా వెయిట్ చేయండి. రీఛార్జ్ కంప్లీట్ అయ్యేదాకా వెయిట్ చేయండి. మీరు బ్యాక్ తీసుకోకండి, దాన్ని అక్కడ టచ్ కూడా చేయకండి. స్క్రీన్ మీద ఖాళీగా చూడండి. రీఛార్జ్ కంప్లీట్ అయిపోయింది. ఈ విధంగా వచ్చేంత వరకు చూడండి. ఇక్కడ ఈ విధంగా వచ్చేంత వరకు వెయిట్ చేయండి. మీకు రీఛార్జ్ అనేది సక్సెస్ఫుల్ అవుతుంది. మన దగ్గర అన్లిమిటెడ్గా మీరు రీఛార్జ్ అనేది మీరు చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు రీఛార్జ్ చేయండి, మీరు చేయండి, మీ డౌన్లైన్ టీం వాళ్ళతో చేపియండి. అదేవిధంగా మన దగ్గర మొబైల్ ఇంకోటి డిటిహెచ్ రీఛార్జ్ కూడా మనకు సర్వీస్ అందుబాటులో ఉంది. అది కూడా మీకు ఇప్పుడు చూపెడతాను, చూడండి ఒకసారి. దీన్ని స్క్రీన్ షాట్ తీసుకొని మన గ్రూప్లలో సెండ్ చేయండి, ఎందుకంటే 10 మందికి ఉపయోగపడుతుంది అది. ఓకేనా. మరి నెక్స్ట్ మీకు ఇక్కడ చూడండి, ఇక్కడ డిటిహెచ్ రీఛార్జ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది ఇక్కడనే, ఇక్కడ ఈ ఏరియాలో. దానిపైన మీరు క్లిక్ చేసేయండి. సేమ్ డిటిహెచ్ రీఛార్జ్ పైన మీరు క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత అక్కడ మీరు సెలెక్ట్ ఆపరేటర్ ఉంది కదా, ఏది ఉంటుంది అక్కడ వేసేసి మీ యొక్క ఐడి, టాటా స్కై ఉంటుంది, దానికి ఐడి వేయండి. ఓకేనా. మళ్ళా అన్నీ అక్కడ మీరు ఏది ఉంటే అక్కడ మీరు అక్కడ వేసేయండి. నేను టాటా స్కై సంబంధించి చేస్తాను. నేను ఒకసారి మీకు చూపెడతాను ఏ విధంగా వస్తుంది అనేది. ఈ విధంగా నేను అక్కడ నంబర్ వేసేసాను. మీరు చూశారు డిటిహెచ్ రీఛార్జ్. ఇక్కడ టాటా స్కై సెలెక్ట్ చేసేసుకోండి. ఇక్కడ అమౌంట్, దీనికి అమౌంట్ అనేది మీకు చాలామంది గుర్తుంటుంది. మీ టాటా స్కై ఎంత వేయాలి రీఛార్జ్ అనేది. మీకు తెలియని వాళ్ళు ఉంటే మీరు ఖచ్చితంగా మీరు ఏం చేయండి అంటే, మీ ఆపరేటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడగండి, మరి మేము ఎంత రీఛార్జ్ చేసుకోవాలా, మాకు తెలుగు సంబంధించిన ఛానల్స్ కావాలంటే మేము ఎంత రీఛార్జ్ చేయాలనేది మీరు అక్కడ అడగండి. అడిగిన తర్వాత ఎంత అయితే ఉందో అంతే అక్కడ రీఛార్జ్ కొట్టండి. 299 ఒక నేను చెప్తున్నాను. మీకు ఎంత ఉంటే అంతే రీఛార్జ్ కొట్టేసి ఇక్కడ పైన డీటెయిల్స్ పైన మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఆల్రెడీ ఓకే ఇక్కడ చూపెడతలేదు. ఈ విధంగా మీరు ఇక్కడ చూడండి, ఆల్రెడీ చూడండి ఇక్కడ నేను కొట్టిన నెంబర్ వ్యాలిటీ ఉందా లేదా అని చూపెడుతుంది. చూడండి మన దగ్గర ఇక్కడ ఒక కన్ఫర్మ్ ఉంది, పేక్ ఐడి చూపెట్టదు. ఇక్కడ మీరు వేసిన తర్వాత ఆ రీఛార్జ్ టాటా స్కై అనేది ఐడి కరెక్ట్గా ఉందా లేదా వ్యాలిడిటీ అని చూపెడుతుంది. ఓకే ఉంది అని చూపెడుతుంది. ఇప్పుడు సబ్మిట్పై మీరు క్లిక్ చేసేయండి. సబ్మిట్పై క్లిక్ చేయగానే మీకు ఇక్కడ చూపెడుతున్నది. ఓకేనా, ఎంత అనేది మీకు ఎంత డిస్కౌంట్ వచ్చిందని చూపెడుతుంది. ఇక్కడ చూడండి డిస్కౌంట్ చూశారు కదా, ఇక్కడ కమిషన్ ఎంత ఉంది, డిస్కౌంట్ ఎంత ఉంది, మొత్తం ఇక్కడ టోటల్గా మీకు ఇక్కడ చూపెడుతుంది. మీరు పాస్వర్డ్ వేసేసి యూఐపీ క్లిక్ చేయగానే అక్కడ ఫోన్పే, గూగుల్ పే వస్తుంది. ఇంతకుముందు చూపెట్టాను, గూగుల్ పేన ఫోన్పే క్లిక్ చేసేసి మీరు యూపీఐ ఐడి ఎంటర్ చేసేసి సబ్మిట్పై క్లిక్ చేయగానే అక్కడ యూపీఐ ఐడి ఎంటర్ చేసిన తర్వాత మీరు అక్కడ ఏమి మీరు చేయకండి, ఆటోమేటిక్గా బ్యాక్ వస్తుంది. మీరు రీఛార్జ్ కంప్లీట్ అయ్యేదాకా అట్లనే అప్లికేషన్ ఓపెన్ చేసి చూడండి, 100% రీఛార్జ్ కంప్లీట్ అనేది అవుతుంది. ఒకటి డిటిహెచ్ చేసేటప్పుడు మీ తెలుగు ఛానల్లో ఏదైతే ఏ ప్లాన్ ఉందో మీరు అడగండి, మీ ఆపరేటర్ని అడిగితే వాళ్ళు చెప్తారు దీనికి అంటే ఎంత అమౌంట్తో రీఛార్జ్ చేసుకోమని. అంతే అమౌంట్తో మీరు అక్కడ రీఛార్జ్ అనేది మీరు చేసుకొని దాదాపు డిటిహెచ్ చేసే వాళ్ళకి అందరికీ కూడా ఇది తెలిసే ఉంటుంది. ఈ విధంగా మన అప్లికేషన్ అనేది 2 ఆప్షన్లు ఉన్నాయి. ఒకటి రీఛార్జ్ చేసుకోవచ్చు మొబైల్ రీఛార్జ్, రెండోది డిటిహెచ్ రీఛార్జ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు ప్రతి ఒక్కరు చేయండి, ప్రతి ఒక్కరు కేవైసీ చేయండి, రీఛార్జ్ చేయండి. ఫ్రీగా జాయిన్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా కేవైసీ కంప్లీట్ చేయండి, రీఛార్జ్ ప్రతి ఒక్కరు కూడా చేయండి. ఎందుకంటే రాబోయే రోజుల్లో మరొక గుడ్ న్యూస్ ఏంటిదంటే, మన ఉన్న యూబీఐటీ కాయిన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా విత్డ్రా కాబోతున్నాం. మన దగ్గర కాయిన్స్ ఏవైతే ఇస్తుందో మనకు 20,000 10,000 కాయిన్స్ అన్నీ కూడా త్వరలో మనకు ఇవన్నీ కూడా విత్డ్రా కాబోతున్నాయి. కాబట్టి కేవైసీ ఇప్పుడు చేసిన వాళ్ళకి మాత్రం అది ఇస్తారు, కేవైసీ మొబైల్ రీఛార్జ్ చేసిన వాళ్ళకి ఇస్తారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా చేయండి. ఓకే, థ్యాంక్ యూ.